దశమహావిద్యల రహస్య జ్ఞాన యజ్ఞంలో ఈరోజు మనం తెలుసుకోబోయే 8వ మహాశక్తి బగళాముఖీదేవి. ఈమెను పీతాంబరదేవి అని కూడా పిలుస్తారు. బగళాముఖి అంటే శత్రువుల వాక్కును బుద్ధిని స్తంభింపజేసే శక్తి అని అర్థం. కామాఖ్య క్షేత్రంలో అమ్మవారు బగళాముఖిగా అత్యంత ప్రభావవంతమైన శక్తి రూపంలో వెలసి ఉన్నారు. ఈమెను ఆరాధించడం వల్ల విజయం తథ్యం. పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు వస్త్రాలతో ఈ తల్లిని పూజించడం వల్ల జయం లభిస్తుంది. సంక్షోభంలో ఉన్నప్పుడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు మనల్ని రక్షించే అమోఘమైనటువంటి అస్త్రం ఈ బగళాముఖి విద్య. బగళాముఖి తత్వం స్తంభన శక్తికి ప్రతీక. అంటే అన్యాయాన్ని, అధర్మాన్ని, శత్రువుల కుతంత్రాలను అడ్డుకోవడంలో ఈమెను మించిన శక్తి లేదు. కామాఖ్య క్షేత్రంలోని నీలగిరి పర్వతంపై కొలువై ఉన్నటువంటి బగళాముఖి ఉపాసన కోర్టు కేసులు, రాజకీయ వివాదాలు మరియు వ్యాపార శత్రుత్వాల నుండి సంపూర్ణ రక్షణను ప్రసాదిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే బగళాముఖీదేవి కుజగ్రహానికి అధిదేవత. మన జాతకంలో కుజదోషాలు ఉన్నా, శత్రుభయం లేదా ఆస్తుల గొడవలతో బాధపడుతుంటే ఈ తల్లి తత్వాన్ని స్మరించడం వల్ల ప్రతికూలతలు తొలగిపోయి విజయం సిద్ధిస్తుంది. కామాఖ్య క్షేత్రంలోని బగళాముఖి ఉపాసన వాక్శుద్ధిని, ఆత్మబలాన్ని ప్రసాదిస్తుంది. సామాన్య భక్తులు తమ విజయాలకు ఆటంకం కలుగుతున్నప్పుడు, అన్యాయంగా ఇబ్బందులకు గురవుతున్నప్పుడు ఓం బగళాముఖ్యై నమః అనే నామాన్ని అత్యంత భక్తితో స్మరించుకోవచ్చు. ఈ నామస్మరణ వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుంది మరియు ప్రతికూల శక్తులు నిర్వీర్యమవుతాయి. అడ్డంకులను తొలగించి ఎదురులేని విజయాన్ని అందించే శక్తి ఈ విద్యలో నిక్షిప్తమై ఉంది. ఆ పీతాంబరధారిని అనుగ్రహంతో మీ అడ్డంకులన్నీ తొలగిపోవాలని కోరుకుందాం. వచ్చే భాగంలో మనం 9వ మహావిద్య, సంగీతానికి మరియు వాక్కుకు అధిదేవత అయినటువంటి మాతంగీదేవి విశిష్టతను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. స్వస్తి.